నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. ఏపీలో రాజకీయాలు ప్రస్తుతం కూటమి వర్సెస్ వైసీపీగా సాగుతున్నాయి. మూడో పక్షం అన్నది ప్రస్తుతానికి పెద్దగా కనిపించడం లేదు. విపక్ష మైదానంలో అంతా ఖాళీగానే ఉన్నట్లుగా రాజకీయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగితే ఆ ఓటు నేరుగా వైసీపీ వైపు మళ్లే అవకాశమే ఎక్కువగా ఉంటుందని వైసీపీ భావిస్తోంది. అందుకే 2029 ఎన్నికలపై ఆ పార్టీ ఇప్పటి నుంచే ధీమాగా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే ఏపీలో ఎన్నికలకు ఇంకా దాదాపు 3 ఏళ్ల సమయం ఉంది. ఈలోగా జాతీయ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి, వాటి ప్రభావం ఏపీపై ఎలా పడుతుంది అన్నది ఇప్పుడే చెప్పడం కష్టం. అందుకే 2029లో ఏపీలో ఏం జరుగుతుందో ఇప్పుడే అంచనా వేయడం సాధ్యం కాకపోయినా ఏమైనా జరగవచ్చు అన్న విశ్లేషణలు మాత్రం వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జనసేన వైఖరి ఏంటి అన్నది 2029 ఎన్నికల్లో కీలక అంశంగా మారే అవకాశం ఉంటుంది. ఏపీలో ఒకవైపు టీడీపీ, మరోవైపు వైసీపీ ఉండగా మధ్యలో కీలక రాజకీయ శక్తిగా జనసేన ఉంది. 2014 నుంచి చూస్తే జనసేన ఏ వైపు మొగ్గు చూపితే ఆ వైపు ఫలితాలు మారే పరిస్థితి కనిపించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జనసేన విడిగా పోటీ చేసిన 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోవడం వైసీపీకి భారీగా లాభించింది. ఆ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. ఈ అనుభవంతోనే 2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని పవన్ కళ్యాణ్ కూటమి ఏర్పాటుకు గట్టిగా ప్రయత్నించారని జనసేన చెబుతూ వచ్చింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయడంతో ఆ వ్యూహం ఫలించింది. అయితే ఇప్పుడు అసలు చర్చ 2029 ఎన్నికల గురించే. జనసేన కూటమిలోనే కొనసాగుతుందా, లేక పరిస్థితులు మారితే ఒంటరిగా బరిలోకి దిగుతుందా అన్నదే ఆసక్తికరంగా మారింది. జనసేన కూటమిగానే మరో 15 ఏళ్లు కొనసాగాలని పవన్ కళ్యాణ్ గతంలో పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. ఒకే ప్రభుత్వం కొనసాగితే రాజకీయ స్థిరత్వం ఉంటుందని, అభివృద్ధి కూడా వేగంగా జరుగుతుందన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. కానీ జనసేనలోనూ ఆ పార్టీని అభిమానించే వర్గాల్లోనూ పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూడాలన్న ఆకాంక్ష బలంగానే ఉంది. 2024లో ఆ అవకాశం రాలేదని 2029లో అయినా పవన్ సీఎం కావాలని కోరుకునే వర్గాలు ఉన్నాయి. అయితే కూటమిలో కొనసాగుతున్న పరిస్థితుల్లో అది ఎంతవరకు సాధ్యమన్నదే ప్రశ్న. అందుకే పరిస్థితులు మారితే జనసేన ఒంటరిగా పోటీ చేయాలనే వాదన కూడా వినిపిస్తోంది. ఇప్పటికైతే జనసేన నుంచి అలాంటి నిర్ణయం ఏదీ లేదు. కానీ రాజకీయాల్లో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేం కాబట్టి 2029లో జనసేన సోలోగా పోటీ చేస్తే ఏం జరుగుతుందన్న చర్చ మాత్రం మొదలైంది. జనసేన ఒంటరిగా పోటీ చేసిన 2019 ఫలితాలు యథాతథంగా రిపీట్ అయ్యే అవకాశం లేదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. 2019లో జనసేనకు ఉన్న రాజకీయ పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని అంటున్నారు. జనసేన ప్రస్తుతం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. అధికారంలో ఉండడం వల్ల ఆ పార్టీకి సంస్థాగతంగా, రాజకీయంగా మరింత బలం పెరిగే అవకాశం ఉందన్నది వారి అంచనా. అంతేకాదు జనసేన ఒంటరిగా బరిలోకి దిగితే ఈసారి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు కూడా రంగంలోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో కూడా జనసేన ప్రభావం పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఒక బలమైన సామాజిక వర్గం మద్దతు కూడా ఆ పార్టీకి గణనీయంగా ఉండే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు. దీంతో జనసేన ఒంటరిగా పోటీ చేసినా గణనీయమైన సీట్లు సాధించే అవకాశం ఉందని, 2029లో ఏ ప్రభుత్వం ఏర్పడాలన్నా జనసేన కీలకంగా మారొచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక మరో ముఖ్యమైన అంశం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలడం. జనసేన కూటమిలోనే ఉండి టీడీపీతోనే కలిసి పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు దాదాపుగా ఒకే వైపు కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంటుంది. అదే జనసేన విడిగా పోటీ చేస్తే ఆ ఓటు చీలే అవకాశం ఉంటుంది. అలా జరిగితే వైసీపీకి వెళ్లాల్సిన కొంత ఓటు జనసేన వైపు వెళ్లవచ్చు. అదే సమయంలో టీడీపీకి బలమైన ప్రాంతాల్లో ఆ పార్టీ తన ఓటు బ్యాంకును నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. దీంతో జనసేన విడిగా పోటీ చేస్తే టీడీపీకి కూడా పూర్తిగా నష్టం ఉండకపోవచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ సమీకరణంలో భారీగా నష్టపోయే అవకాశం వైసీపీకే ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం వైసీపీ ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో మళ్లీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. అక్కడ జనసేన బలంగా బరిలోకి దిగితే వైసీపీ వైపు వెళ్లవలసిన వ్యతిరేక ఓటులో కొంత భాగం జనసేన వైపు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో టీడీపీకి బలమైన నియోజకవర్గాల్లో ఆ పార్టీ తన స్థానాలను నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. దీంతో వైసీపీ ప్రభావం రాయలసీమ వంటి తనకు బలమైన ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించవచ్చని, కానీ అక్కడ వచ్చే సీట్లు మాత్రమే రాష్ట్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయడానికి సరిపోకపోవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ఆధారంగా చేస్తున్న అంచనాలే. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయం ఉండడంతో ఈలోగా పొత్తులు మారొచ్చు, రాజకీయ సమీకరణాలు మారొచ్చు, జాతీయ రాజకీయాల ప్రభావం ఏపీపై పడొచ్చు.
కాబట్టి 2029లో ఎవరు గెలుస్తారు అన్నది ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ, వైసీపీ మధ్య పోరు ఎంత కీలకమైనా జనసేన తీసుకునే నిర్ణయం మాత్రం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉండొచ్చన్న చర్చ మాత్రం ఇప్పటి నుంచే మొదలైంది. జనసేన కూటమిలో కొనసాగుతుందా? ఒంటరిగా బరిలోకి దిగుతుందా? లేక ఎన్నికల నాటికి మరో కొత్త రాజకీయ సమీకరణానికి తెరతీస్తుందా అన్నది తేలాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.